కొన్ని సంవత్సరాల క్రితం నేను చూసినటువంటి ఒక అనుభవం. నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాలి. కోటిలో బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డాను. 3 నెంబర్ బస్ కొరకు వెయిట్ చేస్తున్నాను. బాగా రష్ ఉంది. 3 నెంబర్ బస్ హెవీ రష్తో వచ్చింది, ఆపలేదు. ఈ బస్ స్టాప్లో ఉన్నవారు అన్నారు, ఏంటి ఆపితే ఏమవుతుంది? సో ఇంత రష్ మేము కూడా ఎక్కుతాం కదా, ఏమవుతుంది అని అన్నారు. సో ఆ తర్వాత ఇంకో బస్సు వచ్చింది, మేము ఎక్కాము. ఎక్కిన తర్వాత అంతకుముందు బస్సు ఆగనప్పుడు తిట్టుకున్న విమర్శించిన వ్యక్తి నా పక్కనే నిలబడ్డాడు. బస్సులో చాలా రష్ ఉంది. నెక్స్ట్ స్టాప్లో బస్సు ఆగింది. ఆగితే కండక్టర్తో అంటున్నాడు, ఇంత రష్ ఉందయ్యా, ఇంకా ఆపుతున్నావా, ఎక్కడెక్కించుకుంటావు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసి ఆ వ్యక్తిని అడిగాను, నీవు బస్ స్టాప్లో ఉన్నప్పుడేమో బస్సు ఆగకపోతే రష్ మనం ఎంతసేపటి నుంచి బస్ కొరకు వెయిట్ చేస్తున్నాం, ఏదో కష్టపడైనా వెళ్ళే వాళ్ళం కదా అన్నారు. ఇప్పుడు నువ్వు బస్సు ఎక్కడంతో ఎందుకు ఆపుతున్నావు అని అంటున్నావు అని అడిగాను. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఆ వ్యక్తి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఒక రకంగా ప్రవర్తించాడు, బస్సు ఎక్కాక ఇంకో రకంగా ప్రవర్తించాడు. అంటే 2 సందర్భాల్లో ఒకే వ్యక్తి 2 రకాల ప్రవర్తనను ఎగ్జిబిట్ చేశాడు. అలాగే మనకు ఇంకొక అనుభవం కూడా చెప్తాను. బస్సులో నిలబడి ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ఆసక్తికర మానవ ప్రవర్తనను మనం గమనించవచ్చు. హ్యూమన్ బిహేవియర్. ఒక వ్యక్తి నిలబడ్డాడు, చాలాసేపటి నుంచి నిలబడి బహుశా అలసిపోయి ఉంటాడు. ఆ ఎదురుగా ఉన్నటువంటి 2 కూర్చున్న సీట్లో ఉన్న వారిని అడిగాడు, కాస్తంత పక్కకి జరగవచ్చు కదా, ముగ్గురం కూర్చుందామని. ఇరకడం అవుతుంది, కానీ అర్థం చేసుకోండి, చాలాసేపటి నుంచి వెయిట్ చేశాను బస్ స్టాప్ వద్ద, బస్సులో కూడా చాలాసేపటి నిలబడ్డాను అన్నాడు. సో వారు పాపం కాస్తంత సహకరించి సీట్ ఇచ్చారు. ముగ్గురు కూర్చొని కొంత దూరం ప్రయాణం చేశాక ఒకరు స్టాప్ వచ్చి వెళ్ళిపోయారు. ఇక 2 కూర్చున్నారు. మళ్ళీ అలాగే నిలబడుతున్న ఇంకో వ్యక్తి వచ్చి ఇతన్నే అడిగారు, కాస్తంత జరుగుతారా, ముగ్గురం కూర్చున్నామని. ఈ వ్యక్తి సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. మేము 2కే సరిపోవడం లేదు, నువ్వెక్కడ కూర్చుంటావు, ప్లేసే లేదు కదా అన్నాడు. అంటే తాను నిలబడి ఉన్నప్పుడేమో ఆ 2ని రిక్వెస్ట్ చేసి ఇరకటం ఉన్నా కూడా 3వ వ్యక్తిగా కూర్చున్నాడు. ఒక్కసారి తాను కూర్చున్నాక మరో వ్యక్తికి తన ప్లేస్లో గతంలో తాను ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో ఉన్న ఇంకో వ్యక్తికి సీట్ ఇవ్వటాన్ని నిరాకరిస్తున్నాడు. వ్యక్తి ఒక్కరే నిలబడి ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేశాడు, కూర్చొని ఉన్నప్పుడు ఇంకో రకంగా బిహేవ్ చేశాడు. సో నాకు చాలా ఏళ్ళ క్రితం ఆర్టీసీ బస్సులో నేను చూసిన ఈ అనుభవాలు ఆశ్చర్యం కలిగించింది. అంటే ఒక మనిషి తన స్వభావం అనుగుణంగా ప్రవర్తిస్తాడా, లేదా పరిస్థితుల అనుగుణంగా ఆయన స్వభావం మారుతుందా? ఒక వ్యక్తి స్వభావము మారటానికి అవకాశం ఉంటుందా పరిస్థితుల ప్రభావం వల్ల? అందుకే అంటారు, మనిషి ఎవరికి కూడా పుట్టుకతో నేరస్తుడు కాదు, పుట్టుకతో దుర్మార్గుడు క్రూరుడు కాడు, కానీ పరిస్థితులు మనుషులని ఆ రకంగా మారుస్తాయా అని. అంటే కండిషన్స్, చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక మనిషి బిహేవియర్ను, ఆలోచనల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తాయో ఈ ఆర్టీసీ బస్సులో ఉన్న అనుభవం. చాలామంది ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం. బిడ్డ ఇంటికి వెళ్ళి తల్లి ఆనందంగా చెప్పుకుంటుంది, మా అల్లుడు చాలా మంచివాడు, మా బిడ్డకు అన్ని పనుల్లో సహకరిస్తాడు, కూరగాయలు కట్ చేసిస్తాడు, టీ పెట్టిస్తాడు, చాలా మంచివాడు అని గర్వంగా చెప్పుకుంటుంది తెలిసిన వాళ్ళకు. అదే కొడుకు ఇంటికి పోయి వచ్చాక తన కొడుకు కనుక కోడలకు సహకరిస్తే నెగిటివ్గా చెప్తుంది, నా కొడుకు ఉద్యోగం చేయాలి, బోలెడు పనులుంటాయి, మళ్ళీ ఇంటికి వచ్చాక పిల్లానికి సహాయం చేయాలి అంటాడు. అంటే ఒకే వ్యక్తి తల్లి హోదాలో ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తుంది, అత్త హోదాలో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఆలోచిస్తుంది. తల్లిగా తన కొడుకు కోడలకు సహకరిస్తే అంగీకరించలేని తల్లులు ఉంటారు. కానీ అదే తల్లులు అత్తగా రోల్ ప్లే చేసినప్పుడు అల్లుడు సహకరిస్తే ఆనందపడతారు.
మరి ఒక మనిషి ఒకే వ్యక్తి కదా. ఇలా తల్లిగా అత్తగా రోల్స్ మారినప్పుడు ఎందుకు ఈ రకంగా ప్రవర్తన మారింది అంటే నీవు ఏ సిచ్యువేషన్లో ఉన్నావన్నది నీ ఆలోచనలని, నీ బిహేవియర్ని, నీ ప్రవర్తనను మారుస్తుంది. అందుకే గాంధీ మహాత్ముడు అంటాడు, నేరస్తుని కాదు శిక్షించాల్సింది, ఆ నేరస్తుల్లో ఉన్న నేర స్వభావాన్ని శిక్షించాలి అంటాడు. నాట్ ద క్రిమినల్ బట్ ద క్రిమినల్ పర్సన్ కావటానికి కారణమైన పరిస్థితుల్ని విశ్లేషించాలి. పరిస్థితుల పైన మనము పోరాటం చేయాలి. అందువల్ల ఎప్పుడైనా ఒక మనిషి మన చుట్టూ ఉన్న వారైనా, మన కుటుంబంలోనైనా, మనకు తెలిసిన వారైనా కొంత అబ్సర్డ్గా, అభ్యంతరకరంగా, జుగుత్సాకరంగా, లేదు మనకు నచ్చని విధంగా మాట్లాడినా, ప్రవర్తించినా ఆ వ్యక్తి పైన ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఇలా మాట్లాడుతున్నాడు అని ఒక్క సెకండ్ ఆలోచించాలి. బాగా అలసిపోయి ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడా, క్రైసిస్లో ఉన్నాడా, కష్టాల్లో ఉన్నాడా? వాట్ ఆర్ ద కండిషన్ దట్ లీడ్ టు దిస్ బిహేవియర్? వాట్ ఆర్ ద కండిషన్ దట్ లీడ్ టు సచ్ అన్ యాటిట్యూడ్? వాట్ ఆర్ ద కండిషన్ దట్ లీడ్ టు సచ్ థాట్ ప్రాసెస్ అనేది గనక మనము ప్రశ్నించుకోగలిగితే ఆ వ్యక్తి పట్ల ఒక సరైనటువంటి దృక్పథాన్ని ఆలోచించగలం. కానీ ఆ వ్యక్తి ప్రవర్తనను మాత్రం మనం ఈసరించుకుంటూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. నీకు ఆ వ్యక్తి దూరం అవుతాడు తప్ప. అందువల్ల మనం ద్వేషించాల్సింది వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి ఉన్న సిచ్యువేషన్స్ను మనం ప్రశ్నించాలి. ఇది నేను ఏదో ఉదాహరణలతో చెప్తున్నది కాదు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఓ ప్రఖ్యాత ప్రయోగం కూడా జరిగింది. దాన్నే స్టాన్ఫోర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఈ స్టాన్ఫోర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే ఒక 24 మందిని ఫిజికల్గా, మెంటల్గా, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న మచ్యూర్డ్ ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేశారు. డయాగ్నాస్టిక్ టెస్ట్లు జరిపి వారి బిహేవియర్ను, వారి యాటిట్యూడ్ను, వాళ్ళ పర్సనాలిటీని పరిశోధించి ఆ 24 మంది సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన వారిని ర్యాండమ్గా ఒకరికొకరు పరిచయం లేని వాళ్ళని సెలెక్ట్ చేశారు. వారికి ఒకరికొకరు తెలియదు. ఆ ర్యాండమ్గా వారిని 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక గ్రూప్ ఏమో జైలు సిబ్బందిగా నియమించారు, మరో గ్రూపునేమో ఖైదీలుగా నియమించారు. ఆ జైల్లో, ఆ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని ఈ ఎక్స్పెరిమెంట్ జరిగిన ప్లేస్లో సిమ్యులేటెడ్ ప్రిజన్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశారు. అంటే ఒక జైల్లో ఎలా ఉంటుందో, ఇరుకైన గదులే ఉండొచ్చు, చీకటి గదులే ఉండొచ్చు, చాలా కష్టమైన పరిస్థితులు ఉండొచ్చు. అంటే ఒక జైల్లో ఉండే పరిస్థితుల్ని క్రియేట్ చేశారు, సిమ్యులేట్ చేశారు. అలాగే ఖైదీలుగా గుర్తించిన వారిని వెళ్ళి వారిని వాళ్ళ ఇంటి వద్ద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు పట్టుకొచ్చి అక్కడ ఒక ఖైదీని ఏ రకంగా, ఒక నేరస్తుని ఏ రకంగా పరీక్షలు చేస్తారో వాళ్ళ బయోమెట్రిక్ తీసుకొని, వాళ్ళ వేలిముద్రలు తీసుకొని, వాళ్ళకు బేడీలు వేసి, వాళ్ళ కళ్ళ గంతలు కట్టి, వాళ్లకు ఖైదీ డ్రెస్, జైలుకు తీసుకొచ్చి ఖైదీ డ్రెస్ వేశారు. అలాగే జైలు అధికారులకు కూడా వారు జైలు అధికారులకు ఉండే డ్రెస్ వేశారు. ఇలా వేసి మీరు 2 వారాలుగా ఈ రోల్స్లో ఉంటారు అని నిర్ణయించారు. కొన్ని గంటల్లోనే జైలు సిబ్బందిగా రోల్ ప్లే చేసేవారు ఖైదీల పైన వేధించడం మొదలుపెట్టారు. వారు సాడిస్ట్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు, హింసించడం మొదలుపెట్టారు. ఇది 2 వారాల పాటు ప్రయోగం అనుకుంటే 4-5 రోజులకు అయ్యే వరకు ఖైదీలు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. జైలు సిబ్బంది క్రూరంగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. సో వెంటనే ఆ ప్రయోగాన్ని మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. అంటే నిజంగా వీరు ఖైదీలు కారు, వారు జైలు అధికారులు కాదు. కానీ జైలు అధికారులుగా రోల్ ప్లే చేసేవారు ఆ అధికారాన్ని తాను ఉపయోగించుకునే స్వభావాన్ని ప్రదర్శించారు. జైలులో ఖైదీలుగా ఉన్నవారు, వారిలో డిప్రెషన్ మొదలైంది, ఆత్మ న్యూనతాబలం మొదలైంది, కొంతమందిలో రిబెలింగ్ సైకాలజీ మొదలైంది, తిరుగుబాటు మనస్తత్వం మొదలైంది. ఇలా ఖైదీలుగా రోల్ ప్లే చేసేవారు ఖైదీలు
స్వభావాన్ని ఎగ్జిబిట్ చేశారు. అధికారులుగా జైలు అధికారులుగా రోల్ ప్లే చేస్తున్న వాళ్ళు అధికారుల్లో ఉండే సహజ లక్షణాల్ని ప్రదర్శించారు. అంటే అర్థం ఏంటి? అందుకే అంటారు పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ యూ అబ్సల్యూట్లీ అని. అంటే నీవు ఏ రోల్ ప్లే చేస్తే, సో నేను యూనివర్సిటీలో ఒక పోలీస్ రైడ్ అవుతే కానిస్టేబుల్ వస్తే భయపడే విద్యార్థులు చూశాను. ఆ తర్వాత వాళ్ళు పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాసి సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ బిహేవియర్ చూశాను నేను పోలీస్ స్టేషన్లో. ఆశ్చర్యం వేసింది. ఇతను స్టూడెంట్గా ఒక 2 ఏళ్ల క్రితం పోలీస్ వాళ్ళని చూస్తే భయపడేవారు, కొట్లాట్లంటే దూరం ఉండేవారు, ఎవరితో ఘర్షణ పడే వ్యక్తి కాదు. ఇప్పుడేమో చాలా అగ్రెసివ్గా, చాలా డామినేటింగ్గా, అథారిటేటివ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఎలా మారింది ఈ సైకాలజీ అంటే, ఆ పొజిషన్లో కూర్చునే వరకు ఆ పొజిషన్ ఆయనలో ఒక ప్రవర్తన క్రియేట్ చేసింది. అందుకే మనము మంచైనా చెడైనా, వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ బిహేవియర్ ఆర్ బ్యాడ్ బిహేవియర్, సో ఆ బిహేవియర్ను క్వశ్చన్ చేయడం కాదు, ఆ బిహేవియర్కు, ఆ యాటిట్యూడ్కు కారణమైనటువంటి సిచ్యువేషన్స్, కండిషన్స్ను మనం ప్రశ్నించాలి.